చారే పిలిచారా? ఏమిటయ్యా ప్రద్దానికి చారా పులుసో అని తిరగతిస్తావు? నాకు ఒళ్ళు మండిందంటే దప్పడంలాగా తాగేస్తాను నేను. మీకు మీకు బీపీ పెరిగినట్టుంది. ప్రతి చిన్న విషయానికి కుంపటి పెట్టేసుకుంటున్నారు. చిన్న విషయం ఇది, చిన్న విషయం. అసలు ఆ లాయర్ ఎందుకు వస్తున్నాడో తెలుసా నీకు? ఆహా, లక్షణంగా. నిన్న తారీఖు ఎంతండి? మేము ఒకటి. అంటే ఏ దినం? కార్మిక దినం. కాదండి, మీ దినం. ఆ? క్షమించాలి, మీకు సుదినం. మీ అమ్మాయి లత మేజర్ అయింది కదా. మీ అన్నగారు రాసిన వీలునామా అమలుపరచడానికి వస్తున్నారు శ్రీ 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 లాయర్ గారు. ఎంత శుభవార్త చెప్పావయ్యా. ఇదిగో నా దగ్గర స్వీట్ లేదు కానీ ఉంటే నీ నోట్లో పెట్టేవాడయ్యా. ఇదిగో ఒక్క సిగరెట్ కలసవయ్యా. వద్దండి, చిన్నతనంలో కళ్ళు మూసుకుపోయి ఒక్క దమ్ము లాగాను. ఒళ్ళంతా కుంపటైపోయింది. చిన్న సందేహం. ఏమిటయ్యా? మీ అన్నగారి కూతుర్ని మీ కూతురు గాను, మీ కూతుర్ని మీ అన్నగారి కూతురు గాను లోకం కోసం మీరు పెంచారు కదా. నిదానంగా మాట్లాడవయ్యా. ఈ రహస్యం మరెవ్వరికి తెలియకుండా ఉండటం కోసం ఊరు మార్చారు. ఇప్పుడు ఆ లాయర్ వచ్చి ఇదంతా తవ్వడు కదా. వాడికి అవకాశం లేదయ్యా. మా అన్నయ్య వీలునామా రాసేటప్పుడు మాధవి వీపు మీద చింతగింజంత పుట్టుమచ్చ ఉందని రాశాడు. ఆ పుట్టుమచ్చ చూపించమని లాయర్ అడిగితే సంస్కారం ఉన్నవాడెవడు వయసులో ఉన్న ఆడపిల్ల వీపు మీద పుట్టుమచ్చ చూపించమని ఎవడు అడగడయ్యా. మన కుంపటి కర్మగారి అడిగాడే అనుకోండి. చిచ్చి, శుభం వల్లడం చేతకదమే నీకు. లే వెళ్ళి. లాయర్ వస్తున్నాడు, వెళ్దాం పద. మీ కుంపటి భరించడం నా వల్ల కాదండి. హలో గోవర్ధన్ గారు. ఓహో, లాయర్ గారా? కూర్చోండి కూర్చోండి. కాఫీ తాగారా? ఇప్పుడే. ఇందులో లత ఎవరు? ఆ అమ్మాయి లత అండి. ఈ అమ్మాయి మాధవి నా కూతురు. రిజిస్ట్రేషన్ పెడదామా? అలాగే. అయ్యా, వీలునామాలో గజపతి గారేవో గుర్తులు రాసినట్టు చారీ పిలిచారా? ఏమిటండి ఆచార్య గారు, మీరు 15 సంవత్సరాలు గార్డియన్ గా ఉండి అమ్మాయి బాగోగులు చూస్తున్న గోవర్ధన్ రావు కంటే ఇంకా నమ్మకమైన వ్యక్తులు ఎవరు ఉంటారు? అమ్మా లత, ఈ రోజు నుంచి ఆస్తి అంతా నీ చేతిలో పెడుతున్నాను. ఇక బాధ్యతలన్నీ నీవే. నాదే ఉంది బాబాయ్, కన్న తండ్రిలాగా పెంచారు. ఇదంతా మీరు చూసుకోవాల్సిందే. పదండి రిజిస్ట్రేషన్ పెడదాం. పదండి. వెళ్ళొస్తాను అక్కయ్య. అరే అరే, నా కారు, నా కారు! పోలీస్! థ్యాంక్ యూ. నో మెన్షన్. ఓ ఫాస్టర్ ఫాస్టర్. వెరీ గుడ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు, నువ్వెవరు ఏమిటో చెప్పకుండా జారుకుంటున్నావు? ఓ ఐఎమ్ సారీ, నా పేరు సుబ్రహ్మణ్యం, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. నీది ఏనాడైతే ఎవరికి కావాలయ్యా? నాది కుంభకోణం అయ్యా. ఎవరి దగ్గర చెప్తావు నీ కుంభకోణం కథలు? ఇప్పు చక్కా ఇప్పు. పాకెట్లో ఏమైనా దాచుకున్నా అనుకున్నావా? నీ మీదొట్టు, మా దగ్గర ఏం లేదు. ఐఎమ్ డీసెంట్ పర్సన్. ఏమీ లేకపోతే పోలీసులు ఎందుకు వెంటబడ్డారు నాయన? ఆ విషయమా? నేను గోడ పక్కన న్యూసెన్స్ ఛార్జింగ్ పట్టుకోపోతే పారిపోతున్నా. నాయని ఏం కదలేవరా సుబ్రహ్మణ్యం? నా మీద నమ్మకం లేదా నీకు? చూడు బ్రదర్, నా పేరు వేణు. హాయ్ వేణు. ఈ ఊరు నాది. ఎక్కడ దొంగతనం జరిగినా కోడిపలా వాసన పట్టినట్టు పట్టేస్తాను. మర్యాదగా చెప్పు, ఎక్కడ దొంగిలించావు? ఎంత దొంగిలించావు? రామ రామ, నేను దొంగనా? శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయణగా. తిరిగి ఘంటసాల గారి తమ్ముడేరా. ఈ పద్యం నాకు వచ్చు. కుంభకోణంలో సుమతి శతకం చదివావా నాయన? ఏమిటి నాయన ఇవి? చిత్తుకాయ తెలా? మిస్టర్ వేణు,
నేను ఈ ఊరికి కొత్త. మొదట్లోనే నీకు దొరికిపోయాను. ఇక మీద మన ఇద్దరం పార్ట్నర్స్. ఏదైనా సరే 50-50. ఇది ఎక్కడో చూసిన పాట కుంపట్లా ఉంది. ఎవరు నా మనిషి బే చెయ్యి. నీ మనిషి అయితే మాత్రం పర్మిషన్ లేకుండా లోపల తీసుకొస్తావా? నా మనిషిని తీసుకురావడానికి ఎవరి పర్మిషన్ కావాలి? రెచ్చగొట్టకు, ప్యాకాడించేస్తా. ఓన్లే బ్రదర్, నాకు శాంతరసం అంటే ఇష్టం. మళ్ళీ కలుద్దాం. ఆగు, నాకు వేరే రసం అంటే ఇష్టం. వీడి సంగతి తేల్చేసుకుంటాను. డేవిడ్ తనా పడా భేదం లేకుండా అందరితోనూ కుంపటి పెట్టుకోవడమేనా? తగ్గు తగ్గు. లిప్పు బేట వాసుబే ఎలా ఉన్నావు? ఎవరి పిల్ల? మా ఇంటి పక్క అమ్మాయి, మంచి డాన్సర్. నా పేరు సుబ్రహ్మణ్యం. వీడికంటే ఒక యుగం ముందు పుట్టాను. యుగమా? తెలుగు సరిగా రాదులే. కాస్త కాస్త. ఓ అలాగా, నా ప్రోగ్రాం ఉంది, ఉంటావా? ప్రోగ్రామ్ అంటే ఇదేనా? రా. విత్ ప్లెజర్. మన స్నేహితులైన సందర్భంలో ముందు కొడదామా? సారీ, నాకు అలవాట్లేదు. నువ్వు మందు కొడితే నాకు అభ్యంతరం లేదు. విత్ ప్లెజర్. ఇట్లాంటి పిల్లగాన్ని ఇందాక చూడలేదు ఒట్టమ్మో, ఏమి పట్టమ్మో, ఎంత పెట్టమ్మో, చీర కొలత నూర కొరత చూసాడమ్మో, కన్ను వేశాడమ్మో. ఇట్లాంటి పిల్లగాన్ని ఇందాక చూడలేదు ఒట్టమ్మో, కన్ను కొట్టమ్మో, జున్ను పెట్టమ్మో, చిట్టి వలస గట్టు వలస చుట్టాలమ్మో, గజ్జ కట్టాలమ్మో. పిక్క బలుపు చూశానే రవ్వల చెక్క, బిక్క చచ్చిపోయానే నవ్వుల చుక్క. బిక్క బలుపు చూశానే రవ్వల చెక్క, బిక్క చచ్చిపోయానే నవ్వుల చుక్క. కాపు మెరుపు చూశారా కప్పల చక్క, కైపు మీద ఊగారా నాగలి చుక్క. చూపుతోనే చురకేసే వెన్నెల చుక్క, చుక్కలన్నీ మొక్కేనే చక్కని చుక్క. జాజి మల్లి నవ్వున్న జాబిలి చిలక, తొందర పడక. ఇట్లాంటి పిల్లగాన్ని ఇందాక చూడలేదు ఒట్టమ్మో, ఏమి పట్టమ్మో, ఎంత పెట్టమ్మో, చీర కొలత నూర కొరత చూసాడమ్మో, కన్ను వేశాడమ్మో. ఇట్లాంటి పిల్లగాన్ని ఇందాక చూడలేదు ఒట్టమ్మో, కన్ను కొట్టమ్మో, జున్ను పెట్టమ్మో, చిట్టి వలస గట్టు వలస చుట్టాలమ్మో, గజ్జ కట్టాలమ్మో. బుక్క నడుము చూసారో చేతికి చిక్క, దుమ్ము దులిపి వేస్తారో తిమ్మిరి చిక్క. బుక్క నడుము చూసారో చేతికి చిక్క, దుమ్ము దులిపి వేస్తారో తిమ్మిరి చిక్క. వెన్ను పొడుగు చూశానే వెన్నెల ముక్క, కన్ను తొడుగు వేశానే చక్కని చుక్క. కంటితోనే కవ్విస్తే తుంటరి మామ, ఉలికి పడ్డ వేళైనా పక్కకు రావా, తలుపు చూసి నాకైనా తన్నుకు పోవా, అమ్ముకు రావా. అరే ఇట్లాంటి పిల్లదాన్ని ఇందాక చూడలేదు ఒట్టమ్మో, కన్ను కొట్టమ్మో, జున్ను పెట్టమ్మో, చిట్టి వలస గట్టు వలస చుట్టాలమ్మో, గజ్జ కట్టాలమ్మో. ఇట్లాంటి పిల్లగాన్ని ఇందాక చూడలేదు ఒట్టమ్మో, ఏమి పట్టమ్మో, ఎంత పెట్టమ్మో, చీర కొలత నూర కొరత చూసాడమ్మో, కన్ను వేశాడమ్మో.
సుబ్రహ్మణ్యం తాగినంత వరకు జాలిగానే మీ ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాను. లిప్పు పెట్టవాసిపి ఇంటికి తొందరగా వచ్చి చేపల పులుసు తయారుగా ఉంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మన బతుకు బంగారు భూమి అయిపోయింది. ఈ ప్రకటన చూసేగా నువ్వు మాట్లాడేది? చూడటం ఏంటి,